హాయ్ అండి. మనమైతే రీసెంట్‌గా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది యూట్యూబ్‌ల. మీరైతే చూస్తున్నారు. అయితే చాలామంది కాల్ చేస్తున్నారు. "అన్న మీరు చెప్పేదన్నీ ప్రతి ఒక్కటి జెన్యూన్‌గా ఉన్నాయి అన్న. అన్నీ బరాబర్ నిజాలే చెప్తున్నారు మీరని." కాకపోతే చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను ఇంతవరకైతే మీరు నా వీడియోస్ అన్ని చూడొచ్చు. అసలు మన వీడియోస్‌లో మనం ఏ రోజు కూడా నంబరు అనేది పెట్టలేదు మనం. నేను ఇప్పుడు కొన్ని విషయాలైతే మీ ముందర చెప్దామని వచ్చిన. అయితే చాలామంది నాకు కాల్ చేసి ఏమంటున్నారంటే, "అన్న అదే 1 మంత్ చిక్కు మీరు పెంచియగలుగుతారు గదా! అన్న మీరు పెంచియండి అన్న మాకు" అని అయితే అడుగుతున్నారు. సరే మేము పెంచియగలుగుతాం. కాకపోతే ఏంటంటే, మనం ఒక మినిమమ్ మనం ట్రాన్స్‌పోర్ట్‌లో మనకచ్చే కోడిపిల్ల 500 పిల్లల వరకు మనం బుక్ చేసినట్టయితేనే మనకు కోడిపిల్లలనేటివి ఇక్కడికి రావడం జరుగుతది. అదే మనం మన దగ్గర మన చుట్టుపక్కల ఎటు చూసుకున్నా మనకొక 150 కిలోమీటర్స్ దూరంలో మనకు హ్యాచరీ అనేది లేదు. మనం హ్యాచరీ నుంచి మనకు చిక్ రావాలంటే ఆ ట్రాన్స్‌పోర్టు ఇవన్నీ ఈ ఖర్చులనేటివి చానా ఉంటాయి. మళ్ళీ ప్లస్ ఇంకొకటేందంటే మనం కొందరు కాల్ చేసి మాకొక 50 పిల్లలు కావాలన్నా, అన్న మాకొక 100 పిల్లలు కావాలని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. ఆ 50, 100 పిల్లలు కూడా మనం ఇద్దాం. కాకపోతే దానికి ఎట్లా చేద్దామనేది నేను కొంచెం ప్రిపేర్ అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు. అదేందంటే మన ఇప్పుడు మన ఛానల్‌లో అయితే వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మీరైతే మాకు ఇప్పుడు నేనైతే మన వీడియోలో అయితే నేను నా నంబర్ ఇస్తా. మీరు కాల్ చేసి ముందు బుక్ చేయాల్సి ఉంటది. ఏది మీకు 50 పిల్లలు కావాలా? 100 పిల్లలు కావాలా? 200 కావాలా? బుక్ చేస్తే నేను ఈ బుక్ చేసిన వాళ్ళేందంటే ఒక నలుగురు బుక్ చేసిరనుకో మనిషికి 100 పిల్లలు చేయడం వల్ల నేను తీసుకొస్తా. ఫస్ట్ బుక్ చేసినప్పుడు చిక్స్ తీసుకొచ్చి మన దగ్గర బ్రూడింగ్ పెట్టుకొని 1 మంత్‌కి మీకు ఇస్తా. అయితే ఏమైతదంటే ఈ 400 బుక్ చేసే వరకు ఒక 100 మిగిలినా మనకు బర్డెన్ పడదు. మనం ఒక 100 ఉంచుకుంటాం. ఈ 400 100 మీకు ట్రాన్స్‌పోర్ట్ చేయగలుగుతాం. లేదు 500 కావాలే 500 నుంచి పైకి ఎన్నైనా ఓన్‌గా నేనైతే బ్రూడింగ్ పెట్టి ఇయ్యగలుగుతా. ఈ 50, 100 అయితే మాత్రం మేము తీసుకొచ్చుకున్నప్పుడన్నా చిక్స్ మీకు తీసుకురావాలి. లేదంటే మీ నుంచి నాకచ్చిన కాల్స్ తోటి ఇంకెవరన్నా ఓ ఇద్దరు గానీ, ముగ్గురు గానీ ఎవరన్నా అన్న మాకో 50, మాకో 50, మాకో 100 కావాలంటే బ్రూడింగ్ పెట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఇయ్యడం జరుగుతది. అంతేగాని మేము ఫోన్ చేయంగానే మీ దగ్గర అన్న చిక్స్ ఉన్నాయి గదా! మా దగ్గర 100 ఉన్నాయి, 50 ఉన్నదంటే మనం ఇయ్యడం అయితే జరగదది. మనం కేవలం మీరు బుక్ చేసుకుంటేనే మనమైతే చిక్స్ ఇయ్యడం జరుగుతది. అది నెల ముందు బుక్ చేస్తేనే మనకు 1 మంత్ చిక్ ఇస్తాం. మన దగ్గర మోసం అనేది ఏది ఉండదు. పూర్తిగా మీరు ఫస్ట్ డే చిక్ వచ్చినప్పుడు కూడా చూసుకోవచ్చు. మీరు మధ్యలో మేము వ్యాక్సిన్ వేసే డేట్ కూడా వచ్చి చూసుకోవచ్చు. మనం ఎట్లా వ్యాక్సిన్ వేస్తాం, ఏ వీక్‌కి వేస్తాం, ఏమేమి వేస్తాం అనేది కూడా వచ్చి మీరు దగ్గరలో ఉంటే వచ్చి చూసుకొని 1 మంత్ వరకు మీరు ఆ చిక్స్ డేట్ చూసుకున్నాకనే లాస్ట్ వరకు అయితే మీరు తీసుకెళ్ళండి. అంత జెన్యూన్‌గా అయితే మనం చిక్‌ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మార్కెటింగ్ గురించి మాత్రం ఈ 100, 50 పిల్లల గురించి మాత్రం అన్న మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకుంటేనే ఆ 100, 50 పిల్లలలో అయితే మీరు లాభం పొందగలుగుతారు. మినిమం 500 ఎబోవ్ అయితే మాత్రం మార్కెటింగ్ అనేది ఇక దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇంకొక వీడియోలో నేను చెప్తా అన్నా కదా, అది కూడా మార్కెటింగ్ గురించి. ఈ బడ్స్ నేను మార్కెటింగ్ చేసేటప్పుడు దాని గురించి వీడియోస్ తీసి పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే కావాలనుకుంటే 1 మంత్ ముందే మనకు కాంటాక్ట్ అవ్వండి. 1 మంత్ కాంటాక్ట్ అయితే ఏమవుతుందంటే మనం వాటికి సంబంధించి మొత్తం మెడిసిన్స్, వాటికి సంబంధించి ఫీడు, మనం ఎందుకంటే 5, 6 రకాల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. మనకు వచ్చేదంతా ఒక్క దగ్గర నుంచి రాదు మెటీరియల్. ఒక దగ్గర నుంచి చిక్స్ రావడం జరుగుతుంది, ఒక దగ్గర నుంచి ఫీడ్ రావడం జరుగుతుంది, ఒక దగ్గర నుంచి మెడిసిన్ రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా మన దగ్గర మనం ఒక ఫార్మర్ కాబట్టి అన్ని మనం ముందే తెచ్చి పెట్టుకోము. మనం ఎప్పుడు ఏది కావాలనుకున్నా అప్పటిదప్పుడు తీసుకొచ్చి మాత్రమే మనం ప్రాపర్గా అన్నిటికీ యూజ్ చేసినాకనే మనం ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర 1 మంత్ చిక్ అని చెప్పి 15 రోజుల చిక్ అమ్మడం, 1 వీక్ చిక్ అమ్మడం, తర్వాత మీరు తీసుకుపోయినాక ఏదో మోటాలిటీ రావడం బాగా ఇబ్బంది అయితే ఉంటుంది. మన దగ్గర అటువంటివి అయితే ఏముండవు. అది మీరు నాకు కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి నాకు టైం లేకున్నా నేనైతే చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు నాకు వ్యవసాయ ఫీల్డ్ ఉంటుంది, నేను అటు ఇటు పోతా. బట్ కాకపోతే మార్నింగ్ టైం ఉంటుంది కాబట్టి ఆ మార్నింగ్ టైంలోనైతే బ్రూడింగ్ పెడతా. నేను దానికోసం ఒక సపరేట్ రూమ్ అయితే తయారు చేయడం జరుగుతుంది బ్రూడింగ్ గురించి. మీరైతే చూసుకోవచ్చు. మనం ఈ రూమ్లో కావాలనుకున్న వాళ్ళకి ఒక 500 చిక్స్ కావాలంటే ఇక్కడ ఇప్పుడు దీంట్లో మనం చిక్స్ ఆల్రెడీ బ్రూడింగ్ పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా మిగిలిపోవడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు. అని చెప్పినాం కదా, మేమైతే దీంట్లో ఆల్రెడీ కొన్ని చిక్స్ నేను బ్రూడింగ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరైతే చిక్స్ చూసుకోవచ్చు.
ఎంత యాక్టివ్గా ఉందో చూడొచ్చు మీరు. చిక్కు మనం ఇచ్చినాక ఇవి మన దగ్గర మిగిలిపోయిన చిక్స్ ఇవి. ఇవి ఇవి ఇది మనం కటింగ్ బర్డ్స్ వేసుకుంటాం దీంట్లో, అలా బ్రూడింగ్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగతా మనకు స్పేస్ లేదు కాబట్టి మనం ఎక్కువ మోతాదులో తీసుకురావడం జరుగుతలేదండి. థ్యాంక్ యూ అండి, మీరైతే మన వీడియోస్కి ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మీరు కొంచెం షేర్ చేయండి, చాలా మందికి ఈ మంచి రైతులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనివల్ల. నేనైతే చెప్తున్నా, మనమైతే పూర్తిగా బిజినెస్ రేంజ్ అయితే కాదు మనది. మనం ఏదో పార్ట్ టైం జాబ్ కోసం దీంట్లో లక్షలు సంపాదించడం అనేది అది కలవని ముచ్చట. ఏదో పార్ట్ టైం జాబ్ కోసం మనం సైడ్ ఇన్కమ్ కోసం వాడుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అండి ఇది. మీరైతే ఎవరో చెప్పారు మాకు లక్షలు వస్తున్నాయి అని మాత్రం ఈ ఫీల్డ్కి అయితే రాకండి. మనం కష్టపడాలనుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికి ఇట్లాంటివి అయితే 2-3 వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేనైతే కంపల్సరీ. చాలా మట్టుకైతే పెద్ద ఎత్తున పోతే ఇలా మీరు లాస్ అయ్యే అవకాశం అయితే 100% ఉండదు. మినిమం 100 నుంచి 200 వరకు అయితే చాలా మందికి బయట ఎక్కడ చిక్స్ దొరకట్లేవు. నాకు తెలిసినంత మంది అయితే 200 చిక్స్ ఎవరు ఇవ్వరు. మినిమం 500 ఆర్డర్ చేసుకునే ఇస్తారు. ఆ 500కి మీకు 2 లక్షల ఖర్చు వస్తుంది. ఆ ఇబ్బంది అంతా పడకుండా మన దగ్గర బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను మనకి వీడియో కింద అయితే నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తే మీకు అందుబాటులో చిక్స్ అయితే అందుతాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.